అక్రమ వలసదారులపై ఆయన కఠిన చర్యలు తీసుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. అమెరికాలో సుమారు 7,25,000 మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు అంచనా. ఈ లిస్టులో మెక్సికో, ఎల్ సాల్వడార్ తర్వాత ఇండియా 3వ స్థానంలో ఉంది. గుజరాత్, పంజాబ్తో పాటు ఏపీ నుంచి అమెరికాకు అక్రమంగా వలస వెళుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉందని నివేదికలు చెబుతున్నాయి. వీరిలో చాలా మంది న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీ లాంటి రాష్ట్రాల్లో అక్రమంగా నివసిస్తున్నారు. ఇక చరిత్రలో ఎవరూ చూడని అతిపెద్ద డిపోర్టేషన్ ప్రోగ్రాం ఉంటుందని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అటు అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ICE ప్రకారం అన్కోఆపరేటివ్ కంట్రీస్ జాబితాలో ఇండియా 13వ స్థానంలో ఉంది. పౌరసత్వ ధృవీకరణ, రీడాక్యుమెంటేషన్ లాంటి విషయాల్లో ఇండియన్స్ ఎక్కువగా సమస్యలు సృష్టిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇటు ఈ సమస్యల విషయంలో ఇండియా నుంచి సరైన రెస్పాన్స్ ఉండడం లేదని, అందుకే ఇండియాను కూడా అన్కోఆపరేటివ్ కంట్రీస్ లిస్టులో ICE పెట్టినట్లు సమాచారం. అటు ఇండియాను భయపెడుతున్న మరో అంశం టారిఫ్. ఇక టారిఫ్ ఇప్పటికే కెనడా, చైనా దిగుమతులపై 25% టారిఫ్ విధించారు. భవిష్యత్తులో ఇండియా పైన ఈ తరహా సుంకాల విధింపు ఉండవచ్చు. 2016-2020 మధ్య తన మొదటి విడత పాలనలో ఇండియాను టారిఫ్ కింగ్ అని పిలిచారు ట్రంప్. ఇండియా విధించే సుంకాలపై ఘాటుగానే మాట్లాడారు. ఇండియా, బ్రెజిల్ తమ ప్రొడక్ట్స్ పై ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నాయని ఆరోపించిన ట్రంప్ ఈ 2 దేశాలపైన అదే తరహా సుంకాలు విధిస్తామని హెచ్చరించారు.